హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు యుతుకుట్టి వరల్డ్ ఛానల్. ఇక్కడ ఇన్స్టాగ్రామ్లోను ఇంకా సోషల్ మీడియాలోను చాలామంది లేక్ షోర్ మాల్ అని అంటున్నారు కదా. మనకి హైదరాబాద్లోనే చాలా పెద్దది ఇది. అన్నీ ఉన్నాయి, చూడడానికి చాలా బాగుంది, స్పేషియస్ ఉంది అని అన్నారు కదా. ఒకసారి అది మా ఇంటి సైడేనండి, పై జంక్షన్ దగ్గర బాలనగర్ నుంచి. సో ఒకసారి దగ్గరే కదా అని ఒక సండే విజిట్ చేద్దామని వెళ్ళాము. అక్కడ ఈ వీడియో అనేది తీసామండి. మొత్తం పెద్దది అంటే చాలా పెద్దగానే ఉంది. అంటే మనకి బయట ఏమేమి షాప్స్ ఉంటాయో ప్రతి ఒక్క షాప్ ఇక్కడ ఉన్నది. లైక్ గోల్డ్ షాప్స్ కానీ, బట్టల షాప్స్ కానీ, ఏవైతే బ్రాండ్స్ ఉంటాయో అన్ని బ్రాండ్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ మొత్తం అంతా. ఇక్కడ లిఫ్ట్ యువికానే ఎక్కుతుంది చూడండి. ఏదైనా మేము షాప్స్కి వెళ్ళినప్పుడు అస్సలు భయపడదు ఇట్లా ఎక్సలేటర్ అనేది ఎక్కడానికి. మాకన్నా ఫస్ట్ తనే స్టెప్స్ వేసి ఎక్కేస్తుంది. నాకేమో భయం అవుతూ ఉంటుంది, ఇట్లా వెనక్కి ముందుకు వెళ్తుంది, అందులో ఏమైనా అట్లా కాలు వెళ్తుందేమో అని నేనైనా భయపడతా, కానీ అస్సలు భయం ఉండదు యుతికాకి. అట్లా మొత్తం అంతా తిరుగుతూ ఉన్నది. మా చేయి కూడా పట్టుకోదు, ఇంకా వెనకాల వస్తున్నామా లేదా అని చూసుకుంటుంది వాళ్ళ డాడీని నన్ను. ఇంకా అట్లా చూసుకుంటూ వెళ్ళిపోతుంది. మళ్ళీ ఒక్కొక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటూ ఉంటుంది అనమాట. చూసారు ఇక్కడ చెప్పా కదా అన్ని బ్రాండ్స్ ఉన్నాయని. అజట్ ఉంది ఇక్కడ, ఇంకా స్టార్ బక్స్ కూడా ఉందండి కాఫీది. వెళ్దాం అనుకున్నాము రిటర్న్ వచ్చేటప్పుడు, కానీ బ్యాక్ సైడ్ నుంచి వచ్చాము, వెళ్ళడానికి కుదరలేదు. ఇక్కడ ఇంకా ఎవ్రీ బ్రాండ్ అనేది ఉందండి మొత్తం. మనకి ఏవైతే న్యూ బ్రాండ్స్ కానీ ఉన్నాయో ఈచ్ అండ్ ఎవ్రీ, అంటే ఇది ఉంది అది లేదు అన్నది లేదు. ఈ ప్లేస్ హైలైట్ అండి ఇక్కడ. ఇక్కడ మిర్రర్స్ పెట్టారు, అంటే మనం సెల్ఫీస్ దిగడానికి కానీ, ఫొటోస్ దిగడానికి కానీ ఈ ప్లేస్ అనేది చాలా బాగుంది. ఇది కూడా మేము రిటర్న్ వచ్చేటప్పుడే దిగాము ఫస్ట్. అండ్ ఇక్కడ హెచ్ అండ్ ఎం అని ఉంది కదా, క్లోత్ షోరూమ్, అదొకటి. ఇక్కడ ట్రావెల్స్ది, బ్యాగ్స్ది, అంటే అన్ని షాప్స్ కవర్ అయ్యేలాగా జస్ట్ అట్లా క్లిక్ తీసాను. లోపలికి వెళ్ళి ఇట్లా ఏం ఎక్స్ప్లోర్ ఏం చేయలేదండి. జస్ట్ నార్మల్గా ఎలా ఉంటుందని పైన అట్లా తీసుకుంటూ వచ్చాను నేను. ఇదేమో ఇక్కడ కూడా అన్నీ చూడండి. ఇది మొత్తం అంతా టాప్ వ్యూ, పైన క్రిస్మస్ ట్రీ కూడా పెట్టారు. అండ్ ఎవ్రీ ఫ్లోర్లో కూడా ఇట్లా రిలాక్స్ అవ్వడానికి ఒక స్టోన్ టైప్లో ట్రీ పెట్టారు కూర్చోడానికి, కొంచెం రిలాక్స్ అవ్వడానికి. అండ్ ఇట్లా కొన్ని ఇంకా ఓపెన్ చేస్తున్నారండి, ఓపెన్ చేయలేనివి అట్లా బ్యానర్స్ కట్టి ఉంచారు. మ్యాక్సిమం అంతా ఓపెన్ అయిపోయింది, అంటే ఇప్పుడే కొత్తగా ఓపెన్ అయింది కదా. ఓపెన్ అయ్యి మేము వెళ్ళినప్పటికీ జస్ట్ 1 మంత్ అయి ఉండదండి. సో ఎవ్రీథింగ్ అండ్ క్లీన్గా, నీట్గా, చాలా కొత్తగా ఉన్నది చూడడానికి. అండ్ ప్లేస్ కూడా బాగుంది. అంటే అంత మనకి ఎక్కువ మంది జనం ఉన్నా కూడా మనకు అంత ఇబ్బంది ఏం లేదు. ఆ రోజు మేము వెళ్ళింది యాక్చువల్లీ వీకెండ్లో, కానీ అయినా అంతేమీ అనిపించలేదు. అలా అని జనం లేరా అంటే ఉన్నారు. కింద మనకి పార్కింగ్ కూడా చాలా స్పేషియస్ ఉంది మనకి పెట్టుకోవడానికి. ఇది గోల్డ్ అని నియర్ బై తనిష్క్. అండ్ జీవా ఉంది, ఇంకా నార్మల్ తనిష్క్ ఉంది, పెరల్స్ది ఉన్నవి చాలా బాగా పెట్టారండి. షోకేస్ చేయడం కూడా డిఫరెంట్ వేలో చేశారు. ఇక్కడ ఇవి మనకి హైదరాబాద్లో ఉండే చార్మినార్ కానీ అవన్నీ కూడా థీమ్ అనేది బాగా పెట్టారు ఇటువైపు సైడ్ గోడకి. అండ్ ఇక్కడ చూసారు కదా, నేను నార్మల్ తనిష్కుంది అని చెప్పా కదా, ఇది ఇది గోల్డ్ షాప్ అని. లోపలికి వెళ్ళి అయితే చూడలేదు. అండ్ ఎవ్రీ ఫ్లోర్లో కూడా ఇలానే సిట్టింగ్ అనేది అరేంజ్ చేశారు. అంటే మనం తిరిగి తిరిగి రిలాక్స్ అవుతే అట్లా ఓపెన్ ప్లేస్లో సిట్టింగ్ అనేది పెట్టారు. అది బాగుంది ఐడియా అనేది. మిడిల్లో ఉన్నది రియల్ వన్ ట్రీ అది. అండ్ ఈ హ్యాండ్ బ్యాగ్స్ కూడా షోకేస్ చాలా బాగా చేశారు, చాలా బాగున్నాయి చూడడానికి. ఇక్కడ అమ్మో చూడండి వెళ్ళిపోతుంది అట్లా ఫాస్ట్గా. తర్వాత ఏమైందంటే ఫస్ట్ మేము ఇక్కడికి వచ్చినప్పుడు యుతిక అనేది ఈ డ్రెస్ వేసుకుందని అనేది, ఇది రెడ్ టీ షర్ట్ అండ్ ప్యాంట్. తన పాకెట్ చూసారా మొత్తం అంతా ఇంక్ అనేది అయిపోయి ఉంది. అది ఇంటి దగ్గర ఏమైంది అంటే
పెన్ ఉంటుంది కదండి, ఆ పెన్ అనేది పాకెట్లో పెట్టుకున్నది. అది మేము చూడలేదు. మేము జర్నీ చేస్తున్నప్పుడు అది ఇంక్ అనేది లీక్ అయిపోయింది, లోపల ఇంక్ ఫిల్లర్ అనేది. సో అట్లా బయటకు వచ్చేసింది. ఇంకా మేము అప్పుడే ఇంకా షాపింగ్ మాల్లోనే షాప్కి వెళ్ళి తనకి ఇప్పుడు వేసుకున్నది కదా పింక్ కలర్, ఆ డ్రెస్ అనేది తీసుకొని ఇంకా అది వేసేసి తీసేసాము. ఇంత స్టోరీ అయ్యింది యుతికాకి. అండ్ ఇక్కడ ఒకటి, ఇది కొత్తగా పెట్టినట్టున్నారు, నేను ఈ బ్రాండ్ చూడలేదు ప్రీవియస్లీ. ఇది క్లోత్ షోరూమ్. అయితే అక్కడ తన బెలూన్స్ ఉన్నాయి కదా, బెలూన్స్ కావాలని కూడా ఆడింది ఇష్టంగా. అది ఇక్కడేమో చాయోస్, ఇది కూడా సమ్ హ్యావింగ్ టిఫిన్ అలా అలా ఉంది. అంటే నార్మల్గా మనం ఏమైనా తినాలనుకుంటే లాస్ట్ ఫ్లోర్లో ఉంది అన్ని, థర్డ్ ఫ్లోర్లో. ఇక్కడ ఏంటంటే ఓపెన్లో కూడా కొన్ని కొన్నివి పెట్టారు, ఇట్లా స్టార్ బక్స్ కానీ ఇప్పుడు మనం చూసాం చాయోస్ కానీ అలాంటివి ఇవి ఇట్లా పెట్టారండి. అండ్ అండ్ ఇక్కడ చూడండి మీకు క్లియర్గా లెవెల్ జీలో లైఫ్ స్టైల్, ఇంకా H&M, నెక్స్ట్ అండ్ అజర్ట్ ఉంది. లెవెల్ 1లో కూడా ఉన్నాయి, లెవెల్ 2లో ఏమున్నాయి అవి చూసారు కదా. ఇంకా మేము పైకి అనేది వెళ్ళాము. ఇక్కడ పైకి వెళ్ళాక నాకు ఇక్కడ చూసారా, ఇదంటే చాలా బాగా నచ్చింది. వాళ్ళు ఎగ్జిబిట్ చేసిన విధానం కానీ, లోపల ఉన్న ఆర్నమెంట్స్ కానీ నాకైతే వెళ్ళి అడగాలనిపించింది. లైక్ ఎంత పడుతుంది ఏంటి చూద్దామని అనిపించింది ఒకసారి వెళ్ళి. కానీ నాకేంటంటే తీసుకునేలాగుంటే వెళ్ళాలి, కానీ లేదంటే ఎందుకు అట్లా అనిపిస్తుంది. అందుకనే దూరం నుంచి చూశాను కానీ వెళ్ళలేదండి. ఇది ఓపెన్గా పెట్టారు బయటికి, అంటే ఇట్లా క్లోజ్ ఏం లేదు, ఓపెన్గానే పెట్టారు. కానీ ఏవైతే ఆర్నమెంట్స్ ఉన్నాయో అవి క్లోజ్ చేశారన్నమాట. నాకు డిఫరెంట్ అనిపించింది వాళ్ళ చూపించిన క్రియేటివిటీ అనేది. అండ్ మేము వెళ్ళింది ఈ షాప్కి అండి. నాకు ఈ షాప్ ఏంటంటే నాకు ఒక చిన్న సైజ్ ఎక్కేలా అనిపించింది సడన్గా చూస్తే. దీని లోపలికి వెళ్ళి చూసాము. ఇంకా అమ్మకి చెప్తూ ఉన్నాము అన్నీ పట్టేసుకుంటుంది అంటే, తనకి తెలియదు కదా ఏది పట్టుకోవాలి ఏది పట్టుకోవద్దు అనేది. ఇవేమన్నీ గ్లాస్ ఐటమ్స్, ఏదైనా పట్టుకొని కింద పడిపోతే మనకి ప్రాబ్లం అవుతుంది. తనని వద్దు 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 అని అరుస్తూనే ఉన్నాము. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా బాగున్నాయి ఇక్కడ, అంటే లుకింగ్ వైజ్ చాలా బాగుంది. కాస్ట్ అయితే నాకు ఎక్కువ అనిపించిందండి చెప్పాలి అంటే. ఆఫర్స్ అట్లా ఏమి లేవు పెద్ద, కానీ యూనిక్గా అనిపించాయి, బాగున్నాయి ఇది అన్నీ. ఇవి ఇట్లా అన్నీ ఉన్నాయండి. మనం ఎవరికైనా ఏమైనా గిఫ్ట్ ఇవ్వాలంటే మటుకి ఇట్స్ బెస్ట్ ప్లేస్ అండి హోమ్ సెంటర్ అనేది. అంటే బాగుంది. ఏదైనా వాళ్ళు ఉన్నాయి కదా బొమ్మలు, ఇవన్నీ బాగున్నాయి. డెకరేషన్ ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ 50% ఆఫ్ అనేది అయితే పెట్టారు. అంటే దాంట్లో ఉన్న మనకి రేట్ అట్లా ఎక్కువ అనిపించిందేమో నాకైతే తెలీదు, కానీ నాకైతే ఈ అమౌంట్ అనేది అంత వర్త్ కాదేమో అని అనిపించిందండి నాకు. అవి ఐటమ్స్ అన్ని రేట్లు చూస్తే నాకు, ఎందుకంటే మనకి 50% ఆఫ్ అని పెట్టారు, కానీ మీరు బయటకు వెళ్ళినా కానీ మనకి యాజ్ యూజువల్ ఇవే రేట్స్లో వచ్చేస్తాయి, మనకి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. అలా నాకైతే అట్లా అనిపించింది. ఇట్స్ మై ఒపీనియన్ అండి, అది అందరిది ఒకలా ఉంటుందని నేను అనలేను. కానీ ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ యూనిక్నెస్ కానీ. నాకు ఇక్కడ ఈ డెకరేషన్ ఐటమ్స్ అయితే చాలా బాగా నచ్చాయి. బుద్ధుడు కానీ, వినాయకుడు కానీ, ల్యాంప్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి ఇవి. అండ్ ఇక్కడ చూసారు కదా వినాయకుడు అట్లా పడుకున్నాడు కానీ, ఇవి ఇంట్లో డెకరేషన్ ఐటమ్స్ చాలా బాగుంటాయి, గిఫ్ట్కి కూడా చాలా బాగుంటాయి ఇవ్వాలంటే. ఒకటి రేట్ మీకు చూపిద్దామని ఇట్లా వీడియో తీశాను, అది సరిగ్గా అయితే కనిపించలేదు, కానీ ఇట్స్
ఇవి కూడా చాలా బాగున్నాయండి. ఇప్పుడు అందరు ఇవే థీమ్ వాడుతున్నారు కదా, లైక్ బ్రాస్లో ఇట్లా కలర్ పెయింట్ వచ్చి చాలా బాగున్నాయి. ఇది ఆల్మోస్ట్ 2000 అండి, 1800 ఉంది. 1799 1800 అది. ఈ ఇంకా చాలా పెద్దగా అయితే ఉన్నదండి హోమ్ సెంటర్ అనేది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మన హోమ్ అప్లయన్సెస్ ఏమైతే యూస్ చేస్తామో అన్నీ ఉన్నాయి. ఇవి షోకేస్కి, ఇవి లైక్ హ్యాండ్ వాషెస్ అట్లా ఉన్నాయి ఆస్ట్రోనట్స్ లాగా. అండ్ అవి ఇంటి దగ్గర నార్మల్గా పెట్టుకునే థింగ్స్, మనం క్లోత్స్ ఆరేసుకున్నప్పుడు స్టాండ్స్ ఉన్నాయి కదండి ఈ మధ్య అవి. అండ్ ఎవ్రీథింగ్ మనం హోమ్ అప్లయన్సెస్ ఏమైతే ఉండేవి, సోఫాస్ కానీ బెడ్స్ కానీ బాగున్నాయి, చూడడానికి చాలా బాగున్నాయి. ఐ మీన్ డైనింగ్ టేబుల్స్, ఎట్లా ఇదంతా ఒక లుక్ అనేది వేసాము.
క్రిస్మస్ ట్రీ అనేదైతే పెట్టారండి. చాలా పెద్దది పెట్టారు. ఫొటోస్ తీసుకోవడానికి అంతా కూడా చాలా బాగుంది. యుతికని నార్మల్‌గా నుంచోమంటే అసలు కదులుతానే ఉంది. ఇట్లా నార్మల్‌గా మేము ఒక పిక్ అయితే తీసుకున్నాం సెల్ఫీ కింద. అండ్ ఇది పైన ఫుడ్ దగ్గరండి. యాక్చువల్లీ ఫుడ్ రావడానికి మా దగ్గరికి ఆల్మోస్ట్ 1 అవర్ వెయిట్ చేసాము మేము. ఇక్కడ అంటే కూర్చోడానికి ప్లేస్ చాలా బాగుంది. ఏవైతే ఇట్లా డెకరేషన్ చేశారో అది చాలా బాగుంది. ఫుడ్ కూడా బాగుంది. కానీ ఆ ఫుడ్ తెచ్చుకోవడానికి లైన్ అనేది చాలా ఉందండి. అదైతే కొంచెం ఇబ్బంది అనిపించింది. ఆల్మోస్ట్ 1 అవర్ వెయిటింగ్ అనేది అవుతుంది. ఫుడ్ అయితే నాకు ప్రాబ్లం అనిపించింది నాకు. ఇంత టైం వెయిట్ చేసి తెచ్చుకోవాలా అని. అండ్ అదొక్కటే అండి ఇక్కడ ఫుడ్‌కి ఇబ్బంది అయింది. ఇది వెనకాల ప్లేస్ అనేది ప్లే ఏరియా పెట్టారండి. లాక్ చేసి ఉంది. ఇంకా ఓపెన్ అనేది చేయలేదనుకుంటా. వ్యూ మాత్రం చాలా బాగుంది. మేము నెక్స్ట్ వీడియోలో అనేది కవర్ చేస్తాము ఈ ప్లే ఏరియా అనేది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.